మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువని ఈ మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చున్నాడు కనుక మీరు నేను కలిసి మరి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రికాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఎన్నో మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి, మన ప్రభు మన రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో కృతజ్ఞత స్తుతులు ఆరాధనలు మన తండ్రి అయిన దేవుడు పాదాల దగ్గర సమర్పించుకుంటూ ఈ దినం మన ఆత్మలకు ఆహారంగా దేవుడు ఏ మాటలైతే నియమించాడో ఆ మాటలు ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే, ఫిలోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో మరి దైవజనుడు మాట్లాడుతూ అంటున్నాడు, సహోదరులారా, పరిశుద్ధుల హృదయాలు మీ మూలముగా విశ్రాంతి పొందునందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందం ఆదరణ కలిగను అని రాయబడింది. సహోదరులు అనగా సంఘములో ఉన్న విశ్వాసులు, దేవుని పిల్లలారా, సహోదరులారా, సహోదరుడా, పరిశుద్ధుల హృదయాలు నీ మూలమునగా విశ్రాంతి పొందారు. పరిశుద్ధులు అనగా ఏమండి, సువార్త ప్రకటిస్తున్న సహోదరుడా, నీ మూలముగా సంఘములో ఉన్న పరిశుద్ధుల హృదయాలు విశ్రాంతి పొందినందున, అంటే నువ్వు చెప్పే వాక్యము వలన వాళ్ళకి నెమ్మది, విశ్రాంతి, సంతోషం నువ్వు కలుగు చేసినందుకు వాళ్ళందరినీ చూసినప్పుడు, వాళ్ళ విశ్రాంతి జీవితం, వాళ్ళ పరిస్థితులు చూసినప్పుడు నాకు ఎంతో ఏమగలిగిందంట, ఆనందము ఆదరణ కలిగిందంట. దేవుని పిల్లారా, అంటే మన దైవజనుడు మన హృదయాలని వాక్యము చేత సంతోషపెట్టి పరిశుద్ధులందరూ మంచి విశ్రాంతి అన్నాడు. దేవుని పిల్ల, విశ్రాంతి అంటే శ్రమ లేని జీవితము. ఏమండి, అలాంటి విశ్రాంతి కలిగే విధంగా మన హృదయాలని, మన జీవితాలని తెప్పరిల్లా చేస్తున్నాడంటే నిజంగా మనల్ని బట్టంట దేవుడికి సంతోషం అంట, దైవజనుడికి ఏంటంటే ఆదరణ అని చెప్తున్నాడు. దేవుని పిల్లారా, మనం సంఘములో మన హృదయాలను తెప్పరిల్లా చేసుకొని నెమ్మదిగా పరిశుద్ధంగా మనం బ్రతుకుతున్నప్పుడు దైవజనుడికి కానీ, ఇదిగో పెద్దలకు కానీ, దేవుడికి కానీ మనల్ని బట్టి ఆనందం, నెమ్మది కలిగిద్దని చెప్తున్నాడు. అటు నెమ్మదికరమైన జీవితం మనందరం కలిగి ఉన్నట్లు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా పరలోకపు తండ్రి నాయన, నీ కృప కలిగిన నామానికి వందనాలు నైనా. సంఘాలన్నీ కూడా నా తండ్రి నైనా వాక్యము నేనైనా తెప్పరిల్లిన వారైనా తండ్రి, వాళ్ళు పరిశుద్ధులందరూ పరిపూర్ణమైన విశ్రాంతిలో నా తండ్రి నెమ్మదిగా ఉన్నట్లు కృప చూపండి అయ్యా. దైవజనుడికి, ఇదిగో పెద్దలకి, దేవుడికి కూడా ఆనందము, నెమ్మది కలుగుండునట్లు ఇట్లాంటి బిడ్డల సంఘాలను చూసినప్పుడు ఆ స్థితిలోకి ప్రతి విశ్వాసి సహోదరులు ఎదుగునట్లు కృప చూపి సహాయం చేయమని అడుగుతున్నాయినా. ఎంతమంది అయితే కుటుంబాల్లో నెమ్మది, ఆదరణ లేక బాధపడుతున్నారో అట్టి బిడ్డలకు మీరు ఆదరణ కలుగు చేయమని అడుగుతున్నాయినా. ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలు, చదువుతున్న బిడ్డలు అయ్యా, చేతి పనులు చేసుకుంటూ నా తండ్రి బ్రతుకుతున్న బిడ్డలకి నీ దయా కనికరం ఉంచినైనా. వారి వ్యాపారాలు వృద్ధి చేసి కుటుంబాల అప్పులు బాధ లేకుండా బిడ్డలు ఉండినట్లు కృప చూపమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.